ఆయన ఘనత కొరకు నా సర్వస్వం. ఏప్రిల్ 5. ఆయన వేదన మరియు మన సామీప్యత. యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటుకు వచ్చి, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి. మత్తయి 26:36-38. గెత్సెమనే వనములో యేసు అనుభవించిన వేదన మనకెన్నటికీ పూర్తిగా గ్రాహ్యం కాకపోయినప్పటికీ మనము దాన్నెన్నడూ అపార్థం చేసుకోకూడదు. దేవుని కుమారుడు మరియు మనుష్య కుమారుడు అయిన యేసు మన పాపంతో ముఖాముఖిగా తలపడినప్పుడు ఆయన అనుభవించిన వేదన ఇది. మనం వ్యక్తిగత అనుభవం ద్వారా గెత్సెమనే గురించి తెలుసుకోలేము. గెత్సెమనే మరియు కలవరి సాటిలేనివి. మనము జీవంలో ప్రవేశించడానికి ముఖద్వారాలివి. యేసు గెత్సెమనెలో వేదనను అనుభవించినది తాను పొందబోయే శిలువ మరణం గురించి కాదు. వాస్తవానికి ఆయన తాను మరణించడానికి వచ్చానని మరీ చెప్పాడు. అయితే మనుష్య కుమారుడిగా యేసు మానవ సంబంధమైన సంఘర్షణ అనుభవించాడు. దేవుని కుమారుడైన తనను సాతాను ఏం చేయలేడని యేసుకు తెలుసు. యేసు తన తండ్రి మీద కాక తన స్వశక్తి మీద ఆధారపడేలా చేయాలని సాతాను కుటిల యత్నం చేశాడు. యేసు తన తండ్రి మీద కాక తన స్వంత యత్నం మీద ఆధారపడినట్లయితే మనకు రక్షకుడయ్యేవాడు కాడు. హెబ్రీ 9:11, 12, 13, 14, 15 వచనాలు. యేసుకు అరణ్యంలో శోధన ఎదురైన సందర్భంలో గెత్సెమనే వనములో ఆయన వేదనను అనుభవించిన వృత్తాంతాన్ని పోల్చి చదవండి. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయాను. లూకా 4:13. గెత్సెమనే వనములో యేసు దగ్గరకు అపవాది మళ్ళీ వచ్చాడు. అయితే గతంలో లాగానే ఇప్పుడు కూడా అపవాది ఓడిపోయాడు. మనుష్య కుమారుడైన యేసు మీద సాతాను ప్రయోగించిన తుది యత్నం ఇది. గెత్సెమనే వనములో యేసు అనుభవించిన వేదన లోకరక్షకుడిగా తాను నెరవేర్చవలసిన వాటిని నెరవేర్చడానికి అనుభవించిన వేదన. మన అందరము దేవుని కుమారులుగా యోగ్యత పొందడానికి దేవుని కుమారుడుగా యేసు చెల్లించిన మూల్యాన్ని ప్రత్యక్షపరిచేలా తెరపై నుండి క్రిందికి రెండుగా చీలింది. యేసు అనుభవించిన వేదన మనకు ఉచితంగా రక్షణను అనుగ్రహించింది. మనుష్య కుమారుడికి శిలువ ఒక విజయ సంకేతం. ఇది మన ప్రభు విజయానికి మాత్రమే కాక ఆయన ద్వారా సకల మానవులకు లభించిన రక్షణకు కూడా సంకేతం. మనుష్య కుమారుడు అనుభవించిన వేదన ద్వారా ప్రతి మానవునికి దేవుని సాన్నిధ్యంలోనికి వెళ్ళగలిగే సామీప్యత సాధ్యమైంది.